నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల వేళ ప్రధాని సమీక్ష, అన్ని శాఖల కార్యదర్శులతో సాయంత్రం సమావేశం. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్తో పవన్ కళ్యాణ్ భేటీ, తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చలు. కాసేపట్లో విశాఖకు రాష్ట్రపతి ముర్ము, గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు. ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు సీజేఐకి ఇండియా కూటమి లేఖ, ఆప్ డీఎంకేతో పాటు స్వతంత్ర ఎంపీ సంతకాలు. అమెరికా ఇరాన్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన, దోహాలో భేటీపై ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన టెహ్రాన్. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో సాయంత్రం ప్రధాని మోదీ అన్ని శాఖల కార్యదర్శులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సాయంత్రం కార్యదర్శులతో ప్రధాని మోదీ ఏ అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది? ఈ కేంద్ర కేబినెట్ మరికొద్ది రోజుల్లో పునర్వ్యవస్థీకరణ జరగబోతుందనేటువంటి ఊహాగానాలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ప్రత్యేకమైనటువంటి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇది ప్రధాని కార్యాలయం నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఇది అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ప్రధాని ముఖాముఖిగా చర్చిస్తారని చెప్పని తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా చూసుకుంటే దేశాభివృద్ధి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, దేశంలో రోజు రోజుకి మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక గమనం, దాంతో పాటుగా ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, చమురు నిల్వలు, వాటి కొనసాగింపుగా మారుతున్నటువంటి పరిణామ క్రమము, వీటన్నిటిపైన ప్రధానంగా చర్చించడంతో పాటుగా దేశాభివృద్ధికి సంబంధించినటువంటి ఇప్పటికే టార్గెట్ గా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటి వరకు కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగానే 8% పైగా వృద్ధి సాధించాలి అని చెప్పేసి పెట్టుకున్న టార్గెట్ ని ఈ వచ్చే 2-3 సంవత్సరాల పాటు అమలు చేయాల్సినటువంటి అనేక అభివృద్ధి పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, వాటి కొనసాగింపు, వాటన్నిటిని అమలు చేసే క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి అవసరమైనటువంటి విషయాలన్నిటిపైన చర్చిస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో పలువురు మంత్రులను పార్టీకి పంపిస్తారు. మరికొంతమందిని భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నటువంటి ఊహాగానాలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. దేశ రాజధానిలో దీనిపై ప్రధానంగా ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చకు కొనసాగింపుగా ఈ రోజు జరిగేటువంటి సమీక్ష ఆధారంగా ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, మంత్రుల మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. గత 2 నెలల కాలంలో ప్రధాని రెండోసారి ఈ రకమైనటువంటి కీలక సమీక్షను, ఉన్నత స్థాయిలో కీలకమైనటువంటి సమీక్షను నిర్వహిస్తున్నట్లుగానే ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల నీతి ఆయోగ్ సంబంధించినటువంటి గవర్నింగ్ కౌన్సిల్ పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి సమావేశంలో కూడా అనేక అంశాలపైన చర్చలకు వచ్చాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాంతో పాటుగా రాజకీయంగా చోటు చేసుకుంటున్నటువంటి అనేక డెవలప్మెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి కేంద్ర కార్యదర్శులందరితో జరిగేటువంటి చర్చల ద్వారా కేంద్ర కార్యదర్శులతో సమీక్షించేటువంటి అన్ని అంశాల తర్వాతనే కేంద్ర కేబినెట్ రీషఫిల్ సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఈ రోజు పావులు కదుపుతున్నట్టుగా, అందుకు అనుగుణంగానే ఇంత తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ 2 నెలల కాలంలోనే కార్యదర్శులందరితో కీలకమైనటువంటి లోతైనటువంటి సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. రైట్, ధన్యవాదాలు అరుణ్.
పశ్చిమ బెంగాల్ పూర్వ మేదినీపూర్ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్ లిమిటెడ్ కు చెందిన పైప్ లైన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాఫ్తా సరఫరాకు వాడే ఈ లైన్ లో తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాల సమయంలో మంటలు చెలరేగాయి. వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా కార్మికులు గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 5గురిని తుముక్కుల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అగ్నికీలలు హల్దియాలోని చిరంజీవ్పూర్ 13వ వార్డులో పలు ఇళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. సమీపంలోని రైల్వే శాఖ పరికరాలు కాలి బూడిదయ్యాయి. 12 అగ్నిమాపక శకటాలతో ఆ శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నిన్న వైద్య పరీక్షల కోసం ముంబై వెళ్లిన పవన్ అక్కడి సీఎం క్యాంపు కార్యాలయంలో ఫడ్నవీస్ ను కలిశారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని, ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఈ సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆడపులుల ప్రవేశంతో అంతర సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతో పాటు జన్యు వైవిధ్యం పెరిగి పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులులు దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వన్యప్రాణి, జీవ వైవిధ్య పరిరక్షణల లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు. సాయి కృష్ణ కేసు నిందితులను కోర్టులో సిట్ హాజరుపరచనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, సాయి కృష్ణ కేసు నిందితులను కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు? సాయి కృష్ణ కేసు నిందితులను కోర్టులో సిట్ హాజరుపరచనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, సాయి కృష్ణ కేసు నిందితులను కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు? ఉమామహేశ్వరి, ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరిచే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం విజయవాడ కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో నిందితులను ఉంచారు. నిన్న సాయంత్రం నుంచి నిందితులు అక్కడే ఉన్నారు. అశోక్, నాని కానిస్టేబుళ్లను నిన్న రాత్రి వరకు విచారించారు. అనంతరం ఈ రోజు ఉదయం సిట్టులో సభ్యులుగా ఉన్న అమిత్ బర్దర్ పలువురు వచ్చి అక్కడ విచారణ జరిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోర్టుకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ నుంచి నేరుగా సిట్ కార్యాలయం నుంచి ముందుగా విజయవాడ జీజీహెచ్ కి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం విజయవాడ కోర్టులో నిందితులను హాజరుపరుస్తారు. అయితే ఈ కేసులో ప్రధానంగా సిఐ నాగరాజు కీలకంగా ఉన్నప్పటికీ సిఐ నాగరాజుకి ఈ సాయి కృష్ణ అదృశ్యం అవటానికి
సాయం చేసిన వాళ్ళలో వెన్నంటి ఉండే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, అదే విధంగా ఆయన స్నేహితుడు కీలకంగా పనిచేశారని, వాళ్ళు ఇటు సాయి కృష్ణ అదృశ్యం కావడానికి తల్లి ఆరోపించినట్టు, ఒకవేళ చనిపోయినట్టయితే ఆ మృతదేహాన్ని మాయం చేసేందుకు కూడా వీళ్ళే సహకరించారని సిట్ దర్యాప్తులో తేలింది. అయితే సిట్ తల్లి సాయి కృష్ణ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అలా జరిగి ఉంటుంది, అంటే కస్టడీలో దెబ్బలు తగిలినందువల్ల చనిపోయారు, చనిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వస్తే ఒక పెద్ద ఇష్యూ అవుతుందనే ఉద్దేశంతో ఆ మృతదేహాన్ని కాల్చారు అనే ఏదైతే సాయి కృష్ణ తల్లి ఫిర్యాదులో పేర్కొందో అదే ప్రకారంగా సిట్ కూడా దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో కొన్ని విషయాలు బయటపడ్డాయి. రిమాండ్ రిపోర్ట్ లో కూడా సిట్ పేర్కొన్నప్పటికీ పూర్తి స్థాయిలో దాన్ని నిర్ధారణ చేయలేదు. అతను ఒక గాయాలతో చనిపోయాడు అని భావిస్తున్నాము, చనిపోయిన తర్వాత శవాన్ని మాయం చేశారు, ఒకవేళ తగలపెట్టినా పూర్తి చేసినా ఉండొచ్చు అనేటువంటి సందేహాలతోటి రిమాండ్ రిపోర్ట్ ఉంది. అక్కడ జరిగిన విషయాన్ని కొంత చెప్పినప్పటికీ పూర్తి స్థాయి నిర్ధారణ అనేది లేదు. దాంట్లో భాగంగా వాటికి తగ్గట్టుగా ఆధారాలు నిర్ధారణ చేసేందుకు ఆధారాల కోసమే ప్రస్తుతం నిందితులను విచారణ, అదే విధంగా మిగతా ఇటు డిజిటల్ గానీ ఫోరెన్సిక్ ఆధారాలు గానీ సేకరిస్తే ఖచ్చితంగా ఏ విధంగా ఇటు సాయి కృష్ణ అదృశ్యమయ్యాడనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అదే కోణంలో సిట్ ఇప్పుడు విచారణ కూడా చేస్తూ ఉంది. నిందితులను పలుమార్లు ప్రశ్నించినప్పటికీ వాళ్ళు సమాధానాలు మాత్రం అసలు చెప్పట్లేదు. అయితే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మరోవైపు ఇప్పటి వరకు ఇటు కృష్ణలంక స్వర్గపురి సిబ్బందిని, అదే విధంగా అందులో పనిచేసే వాళ్ళని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, మరోవైపు ఇటు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి పోలీసులు, అక్కడ స్వీపర్లు, మిగతా వచ్చిపోయే వాళ్ళు కొంతమంది రెగ్యులర్ గా ఉండే వాళ్ళని కూడా అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా విచారించినట్టు తెలుస్తుంది. కృష్ణలంక పిఎస్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీని కూడా విచారించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆర్ఎంపీ సాయి కృష్ణ సాయి కృష్ణకు గాయాలు తగిలాయి, గాయాలకు వైద్యం చేయించేందుకు పిలిచాడు అని ప్రాథమికంగా నిర్ధారణ అవటంతో అతని నుంచి కీలకమైనటువంటి సమాచారం రాబట్టేందుకు విచారణ జరిపారు. అయితే కొంతమేర విషయాలు రాబట్టినట్టు తెలుస్తుంది. సాయి కృష్ణకు ఎటువంటి వైద్యం చేశారు, ఎప్పుడు వెళ్లారు, ఎవరు ఆదేశాల మేరకు వెళ్లారు, అక్కడ ఏం జరిగింది, ఎన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ చేశారు, ఇటువంటి విషయాలన్నింటినీ అటు వైద్యుల్ని అడిగినట్టు తెలుస్తుంది. మరోవైపు అందులో పనిచేసే ఇటు రైటర్ ని కూడా కీలకంగా అడిగారు. ఎందుకంటే ప్రతి స్టేషన్ లో రైటరు ప్రతి ఒక్క విషయాన్ని అతనే పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. కేసు వచ్చిన తర్వాత అదే విధంగా కేసు ఎలా జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నింటి రైటర్ దగ్గరకు వస్తూ ఉంటాయి. కాబట్టి అతను మొత్తం స్టేషన్ లో జరిగే విషయాలన్నింటినీ ఫాలో చేస్తూ ఉంటారు. రైటర్ ని కూడా విచారించారు. అసలు సాయి కృష్ణని ఎప్పుడు తీసుకువచ్చారు, ఎన్ని రోజులు ఉంచారు, ఏం జరిగింది, ఎప్పుడైనా చూసారా, మాట్లాడారా, ఇటువంటి విషయాలన్నింటినీ అటు అడిగారు. మరోవైపు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా అడిగారు. అందులో కొన్ని, ఎందుకంటే ఒకవేళ దెబ్బలు తగిలి రక్తం బయటకు వస్తే ఈ స్లీపర్స్ ఏదైనా వాటిని తుడిచేశారా లేదా అనేటువంటి విషయాలు అడిగారు. క్రూజ్ టీమ్ వెళ్ళినప్పుడు అక్కడ సెల్స్ వద్ద ఉన్నటువంటి గోడలపై ఉన్న అక్కడ చుట్టుపక్కల ఉన్న హ్యాండ్ ప్రింట్స్ ని, ఫుట్ ప్రింట్స్ ని చాలా వరకు వీళ్ళు సేకరించారు. అవి ప్రస్తుతం ల్యాబ్ లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా ఒకవేళ టాలీ అయితే ఎవరిది ఏంటి అనే విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇవన్నిటిని సిట్ అధికారులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ప్రస్తుతం నిందితులుగా ఉన్న వారి నుంచి స్టేట్మెంట్స్, వాళ్ళు సంఘటన జరిగినప్పుడు అంటే సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఫోన్ డేటా ఆధారంగా, ఫోన్ కాల్స్ ఆధారంగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రస్తుతం విచారణ అయితే ఇప్పటి వరకు జరిగింది.
మధ్యాహ్నం తర్వాత, ఎందుకంటే సాయంత్రం వరకు వాళ్ళని కోర్టులో హాజరుపరిచేందుకు సమయం ఉన్నందున ఈ రోజు మధ్యాహ్నం తర్వాత వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. ఉమామేశ్వరి. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం పాత్ర తదితర అంశాలపై 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు సంయుక్తంగా లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటన అనే నినాదంతో దృఢంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్ఐఆర్, ఇతర ఎన్నికల అంశాలపై సుప్రీంకోర్టు, సీజేఐకి సంయుక్త లేఖ రాసినట్లు జైరాం రమేష్ తెలిపారు. ఆ లేఖపై 23 రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా సంతకం చేసినట్లు చెప్పారు. ఢిల్లీ భేటీకి దూరంగా ఉన్న ఆప్, డీఎంకేలు కూడా లేఖపై సంతకాలు చేశాయని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రయన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఎన్నికల సంఘం పాత్ర గురించి కూడా లేఖలో ప్రస్తావించినట్లు ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. రాజస్థాన్లో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద ఘటన నుంచి 10 మంది ప్లే స్కూల్ విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జుంఝును జిల్లాలో జరిగింది. 10 మంది చిన్నారులను తీసుకెళ్తున్న ప్లే స్కూల్ వ్యాన్లో ఒక్కసారిగా పొగలు, మంటలు మొదలయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ వ్యాన్ను రోడ్డు పక్కన ఆపి మంటలు విస్తరించకముందే విద్యార్థులను సురక్షితంగా దించేశారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే వ్యాన్ మొత్తం మంటలు వ్యాపించాయి. డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు ఖతార్ రాజధాని దోహాలో ఇవాళ అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. దోహాలో చర్చలు జరుగుతాయని అమెరికా ప్రకటించినప్పటికీ వాషింగ్టన్తో ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశం లేదని టెహ్రాన్ వెల్లడించింది. హార్ముజ్ జలసంధి విషయమై గత వారాంతంలో అమెరికా, ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో దాదాపు 4 నెలల యుద్ధం తర్వాత కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. చివరికి ఇరు దేశాలు దాడులను నిలిపివేసి ఖతార్ వేదికగా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమతో సమావేశం కావాలని ఇరాన్ కోరినట్లు ట్రూత్ సోషల్ ద్వారా ఓ ప్రకటన చేశారు. చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఖతార్ వెళ్తున్నట్లు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ మీడియాకు తెలిపారు. తమ ప్రతినిధి బృందం కూడా ఖతార్ వెళ్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఓ మెలిక పెట్టింది. గత వారాంతంలో అగ్రరాజ్యం ఏకపక్షంగా తమ సైనిక కేంద్రాలపై దాడులు జరిపిన నేపథ్యంలో అమెరికాతో ఏ స్థాయిలోనూ సమావేశం కావడానికి సిద్ధంగా లేమని టెహ్రాన్ ప్రతినిధి ప్రకటించారు. వాషింగ్టన్ ప్రమేయం లేకుండా మధ్యంతర ఒప్పంద నిబంధనలపై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని ఖతార్కు పంపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాలు ఖతార్ ద్వారా సందేశాలు మార్చుకునే అవకాశం ఉంది. ఇదివరకు ఇస్లామాబాద్లోనూ ఇరు దేశాలు తమ సందేశాలను మధ్యవర్తి పాక్ ద్వారా పంచుకున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందని భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న సెర్గియో గోర్ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఈ ఒప్పందం చాలా వరకు పూర్తయిందని, చివరి 1% మాత్రమే మిగిలి ఉందని సెర్గియో గోర్ తెలిపారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఇరు దేశాల సంబంధాలను ముందుకు నడిపిస్తున్నాయని సెర్గియో గోర్ తెలిపారు. పాకిస్తాన్ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టులో చేర్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఉగ్ర కార్యకలాపాలకు పాకిస్తాన్ సాయం అందిస్తూనే ఉందని ఆరోపిస్తున్న భారత్ అక్టోబర్లో ప్యారిస్లో జరిగే FATF ప్లీనరీలో వీడియో ఫుటేజీలు, ఇతర సమాచారాన్ని ఆధారాలుగా సమర్పించనుంది. ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ మిలిటరీ, నిఘా విభాగం అధికారులు హాజరైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిని ఆధారాలుగా సమర్పించి పాకిస్తాన్ను తిరిగి FATF గ్రే లిస్టులో చేర్చేలా భారత్ పావులు కదుపుతోంది. గ్రే లిస్టులో చేర్చిన దేశాలపై
FATF పటిష్టమైన పర్యవేక్షణతో పాటు కాలానుగుణంగా సమీక్షలు ఉంటాయి. 34 అంశాల కార్యాచరణ ప్రణాళికపై FATF ను సంతృప్తిపరిచిన పాకిస్తాన్ 2022లో గ్రే లిస్ట్ నుంచి బయటపడింది. మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యే దేశాలను FATF గ్రే లిస్ట్ లో ఉంచుతుంది. అలాంటి దేశాలు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి సాయం పొందటానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి లోకేష్ తో కలిసి భోగాపురంలోని PM శ్రీ మోడల్ స్కూల్ ను సందర్శించారు. మోడల్ స్కూల్ కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్ లోకేష్ కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MP కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఘన స్వాగతం పలికారు. పాఠశాల లోపలికి వెళ్లిన మంత్రులు ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతులను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వెదుళ్ల వలసలో 2 పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన వరలక్ష్మికి 4 ఏళ్లు 2 ఏళ్ల వయసు గల 2 పిల్లలు ఉన్నారు. భర్త రమణ కూలీ పనుల నిమిత్తం నల్గొండ వెళ్లారు. సోమవారం రాత్రి వరలక్ష్మి 2 పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోగా ఆమె అత్త ఇంటి బయట పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి వరలక్ష్మి 2 పిల్లల పీక కోసి తను పీక కోసుకుంది. 2 పిల్లలు మరణించారు. కొన ఊపిరితో ఉన్న వరలక్ష్మిని గ్రామస్తులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్ఫామ్తో పాటు ప్రయాణికులు వేచి ఉండే గదిలో సంచరిస్తున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో దగ్గరలోని తుప్పలు, చెట్ల వద్ద ఉన్న పుట్టల్లోంచి పాములు బయటకు వస్తున్నాయి. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులు వాటిని చూసి కేకలు వేయడంతో సిబ్బంది కొన్నింటిని పట్టుకున్నారు. స్టేషన్ ప్రాంగణంలో పాత భవనాలు, దశాబ్దాల నాటి అనేక చెట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. అందువల్లే విషసర్పాలు వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొని 2కి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలి అవతలి వైపు వస్తున్న సిమెంటు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు క్యాబిన్లలో ఇరుక్కుపోయిన డ్రైవర్లను పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బతికున్న రికార్డుల్లో చంపేశారని ఒకరు, ధాన్యం బకాయిలపై అర్జీతో మరొకరు, ఇలా వినతులతో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న బాధితులకు అండగా నిలుస్తున్నారు కాలేజీ స్టూడెంట్స్. వృద్ధులు, వికలాంగులను చెయ్యి పట్టి కార్యాలయంలోనికి తీసుకెళ్తున్నారు. రాయడం రాని వారికి అర్జీలు రాసిపెట్టి కలెక్టర్కు అందజేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు బాధితులు క్యూ కట్టారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. బతికుండగానే తాను చనిపోయినట్లు రికార్డుల్లో చూపించారని ఓ బాధితుడు వాపోయాడు. ధాన్యం కొనుగోలు బకాయిలపై అర్జీ ఇచ్చినట్లు మరో వ్యక్తి తెలిపాడు. మరోవైపు సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు వినతిపత్రం అందజేశారు. నాన్నగారికి 1 ఎకరం భూమి ఉంది. వాటి పేరు మీద ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు, ఆర్ఐ గారు కలిసి ముగ్గురు కలిసి ఎక్కిచ్చారు. ఈఆర్ఓ గారిని అడిగితే నన్ను చచ్చిపోయినాం అన్నారు. నన్ను చచ్చిపోయినాం అంటే ఇదేంటి, నేను బతికొచ్చాక మా ఆమెకు పెంచిని వచ్చిందిగా మరి ఇప్పిస్తారని నేను ఈఆర్ఓ గారిని అడిగాను. నాకు తెలియదు, మా తమ్ముడి దగ్గరకు వచ్చి మీరు తెలుసుకోండి అంటే మా తమ్ముడు రావట్లేదు ఎంఆర్ఓ గారు ఆఫీస్ కాడికి. ఒకసారి వచ్చా కలెక్టర్ ఆఫీస్ కాడికి, పని అవ్వలేదు. భూమి ఇత్తనన్నారు, ఎంఆర్ఓ గారు మారిపోయారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులందరినీ సంస్థలు విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అట్లాగే తెలంగాణ తరహాలో కనీసం 48,000 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కోఆపరేటివ్ సహకార సంఘంలో 2006లో తీసుకున్న వ్యవసాయ రుణం
రద్దయిన దాన్ని మళ్ళా 2022 జూన్ 30న కట్టించుకున్నారండి. ఈ కలెక్టర్ గారు డీసీఓలు 4 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు. ఇక్కడ సీఎం గారి నుంచి ఏప్రిల్ 11నే చంద్రబాబు గారి నుంచి కూడా లెటర్ వచ్చింది కలెక్టర్ గారికి. ఆయన ఈ సమస్య ఇక్కడ చేయట్లేదు. అసలు సమస్యలతో కలెక్టరేట్కు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులు, వికలాంగులకు యువత తమ వంతు సాయం చేస్తున్నారు. యూత్ టైం బ్యాంక్ యాప్ ద్వారా విద్యార్థులు వాలంటీర్లుగా మారి బాసటగా నిలుస్తున్నారు. రాయడం రాని వారికి అర్జీలు రాసి పెడుతున్నారు. ప్రతి సోమవారం ఒక్కో కళాశాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ సేవలు అందిస్తున్నారని యూత్ సర్వీసెస్ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయిన యూత్ టైం బ్యాంక్ వాలంటీర్లు 9 నుంచి 1:30 దాకా ఇక్కడ సర్వీస్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరైనా అర్జీలు తీసుకువచ్చే వాళ్ళకి, రాయలేని వాళ్ళు నిరక్షరాస్యులు కొంతమంది ఉంటారు, రాయలేని వాళ్ళకి అర్జీలు రాయించడం, నడవలేని వాళ్ళని, పేషెంట్లని, అలాగే పిహెచ్ క్యాండిడేట్స్, డిసేబుల్డ్ పీపుల్ ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని కలెక్టర్ గారికి అర్జీ ఇప్పించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేంత వరకు వీళ్ళు సర్వీస్ చేస్తుంటారు. కలెక్టర్ గారు ప్రతి మండే ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక 20 మందిని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాళ్ళకి ఒక 10 అవర్స్ దాటిన తర్వాత వాళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా కలెక్టర్ గారు ఇస్తూ ఉన్నారు. టైం బ్యాంక్ అనే ఒక యాప్ క్రియేట్ చేశారు. దాని ద్వారా స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి వాళ్ళకున్న స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ని డెవలప్ చేసుకోవచ్చు. లైక్ హాస్పిటల్స్ లో గానీ లేదా కలెక్టరేట్ లో గానీ హెల్ప్ చేయడం, ఓల్డ్ ఏజ్ పీపుల్ కి హెల్ప్ చేయడం, పీజీఆర్ఎస్ మీద చేయడం గానీ, లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మీకు సర్వీస్ చేయాలనిపించినా మీరు చేయొచ్చు. యూత్ టైం బ్యాంక్ తరఫున మనం వికలాంగులకు సర్వీస్ చేయడానికి వచ్చాము. వాళ్ళకి అర్జీలు రాయడం, వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సర్వీస్ లో. కాబట్టి ఈ సర్వీస్ ఇచ్చిన కలెక్టర్ గారికి, సిఇఓ గారికి ధన్యవాదాలు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. అలాగే సర్వీస్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తున్నారు, వాళ్ళకి లోపల తీసుకెళ్లి హెల్ప్ఫుల్ గా ఉంటున్నాం. ఎక్కడైనా సచివాలయాలు పగటి వేళల్లోనే పనిచేస్తాయి. కానీ కడప 46వ డివిజన్కు చెందిన వార్డు సచివాలయం మాత్రం తెల్లవారుజాము వరకు తెరిచే ఉంది. అయితే విచిత్రం ఏంటంటే అందులో సిబ్బంది ఎవరూ లేరు. డోర్లు తెరిచే ఉన్నాయి. లైట్లు, ఫ్యాన్లు వేసే ఉన్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు డోర్లు వేయడం, లైట్లు, ఫ్యాన్లు ఆపడం మర్చిపోయారా, లేదా ఒకరికి ఒకరు చెప్పి ఎవరూ వేయకుండా వదిలేశారా అనేది మాత్రం తెలియలేదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అమెరికాలో సంభవించిన వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ మృతదేహం లభ్యమైంది. వెంకటేష్ తన కారుకు సమీపంలోనే బురదలో కూరుకుపోయి ఉన్నట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసిన వెంకటేష్ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు రోధించారు. కాన్సాస్ ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని చనిపోయాడని వాపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెంకటేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి లోకేష్ కు లేఖలు రాశారు. చేతికి అందివచ్చిన కుమారుడు కన్ను మూశాడన్న వార్తతో వెంకటేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్న రైతు కుటుంబం, ఎన్నో కష్టాలు పడి చదివించి ఎంఎస్ చేయించి అన్ని వాళ్ళ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాడికేమో అలా జరిగింది. అసలు ఏం జరిగిద్దో ముందు ఏంటో మాకేం అర్థం కావట్లేదు. పోతే శనివారం నైట్ ఇది జరిగింది. రూమ్మేట్లు ఏం చెప్పారంటే ఫోన్ చేసి వెంకటేష్ అవపట్టం లేదు, కారు నీళ్ళల్లో మునిగిపోయి ఉంది అని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి రోడ్లపై విద్యుత్ బస్సులు నడవనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కడప ఆర్టీసీ జోన్కు 2 విడతల్లో సుమారు 1000 బస్సులు రానున్నాయని కడప ఆర్టీసీ జోన్ ఈడీ రాఘవ కుమార్ తెలిపారు. వీటితో పాటు 185 సిఎన్జి బస్సులు కూడా వస్తాయన్నారు. మార్చి నాటికి అన్ని విద్యుత్ బస్సులే ఉంటాయంటున్న రాఘవ కుమార్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇందులో భాగంగా కడప ఆర్టీసీ జోన్ కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు, సిఎన్జి బస్సులు సైతం రానున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కడప ఆర్టీసీ జోన్ ఈడీ రాఘవ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. రాష్ట్రంతో పాటు మనకు ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని సిఎన్జి బస్సులు వచ్చే అవకాశం ఉంది? రాష్ట్రంలో నండి కడప జోన్ బిగ్గెస్ట్ జోన్ అండి ఇది. ఇక్కడ 51 డిపోలు ఉన్నాయి. దాదాపుగా 40% ఆఫ్ ది ఆపరేషన్ అండ్ 40% ఆఫ్ ది ఫ్లీట్ ఇక్కడే మా దగ్గరే ఉండడం జరిగింది. అందుకని ఇప్పుడు ఈ రిప్లేస్మెంట్కి వచ్చేటువంటి కానీ లేకపోతే ఈ బస్సెస్ వచ్చేటువంటి వాటిలో కూడా న్యాచురల్గా పెద్ద జోన్ కాబట్టి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ నెంబర్ ఆఫ్ బస్సెస్ మా జోన్కే అలాట్ అవుతున్నాయండి. ఈ ఫస్ట్ ఫేజ్లో ఒక 350 బస్సులు తిరుపతి జిల్లాకి వస్తున్నాయండి.
అవి కాకుండా అదనంగా ఇంకొక 150 బస్సులు అంటే 500 బస్సులు మాకు ఈ జోన్లో ఫస్ట్ ఫేజ్లో వస్తున్నాయి. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 490 బస్సులు కూడా సెకండ్ ఫేజ్లో మిలిటరీ బస్సెస్ మా జోన్కి అలాట్ అవుతున్నాయి. కార్పొరేషన్ మొత్తం మీద కొంటున్నటువంటి 500 CNG బస్సుల్లో దాదాపుగా 185 బస్సులు కూడా మాకు జోన్కి అలాట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. గ్రాడ్యువల్గా గవర్నమెంట్ పాలసీ ప్రకారం కూడా ఈ బస్సెస్ని అన్ని చోట్ల ఇంట్రెస్ట్ చేయాలి. ముఖ్యంగా ఈ పొల్యూషన్ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ డైరెక్టివ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. మా డిపోస్ ఎక్కడెక్కడైతే ఈ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేసుకోవడం జరిగిందో అక్కడ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లన్నీ చేసుకోవడం, ఈ బస్సెస్కి వాటికి మెయింటెనెన్స్ తగ్గినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు డీజిల్ బస్సుల నుంచి ఈ బస్సులకి మారిన తర్వాత కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్మూత్గా ట్రాన్సిషన్ ఉండటానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుందండి. ఎన్ రూట్ పాయింట్స్లో కూడా ఛార్జింగ్ ఫెసిలిటీ, వాటి సీమ్లెస్ జర్నీ పబ్లిక్ ఉండటం కోసం అని చెప్పి ఎక్కువసేపు ఈ ఛార్జింగ్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేయకుండా ఏ విధంగా రూట్లు మేము ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కూడా జరుగుతుంది. సార్, ఈ బస్సులు మొదటి విడత ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? మన రోడ్ల మీద ఎప్పటి నుంచి తిరిగే అవకాశం? ఇప్పుడు ఆల్రెడీ మనకి తిరుపతిలో 100 బస్సెస్ ఇవి రన్ అవుతున్నాయండి. అవి కాకుండా ఈ అదనంగా వచ్చేటువంటి బస్సులు కూడా సుమారుగా మనకి అక్టోబర్ ఆ టైం నుంచి మనకి బస్సెస్ రావడం బిగిన్ అవుతాయండి. మార్చిలోపు ఇంకా అదనంగా 490 బస్సులు కూడా వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సార్, దీనికి సంబంధించి ఛార్జింగ్ పాయింట్లు ఇందాక మీరు చెప్పారు, ఈ ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది? దీంతోపాటు ఫస్ట్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలి, ఆ తర్వాత ఛార్జింగ్ పాయింట్లు. ఇవి మొదటి విడత ఎక్కడెక్కడ మనం స్టార్ట్ చేస్తాం? ఇప్పుడు అనంతపూర్, కర్నూలు, కడప ఈ ప్లేసెస్ అదేవిధంగా మంగళం ఈ ఐడెంటిఫై చేసిన ప్లేస్లు అన్నిటి చోట్ల కూడా ఆల్రెడీ సివిల్ వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. మన ఎల్సిడి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఇవన్నీ కూడా అన్ని పనులు కూడా ప్యారలల్గా జరుగుతున్నాయండి. ఈ సివిల్ వర్క్స్ కూడా అన్ని చోట్ల బిగించడం జరిగింది. ఈ బస్సెస్ మాకు అందుబాటులో వచ్చే టైంకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు అన్ని చోట్ల కూడా జరిగిపోతాయండి. సార్, ఇందాక సిఎన్జి బస్సులు కూడా వస్తాయని చెప్తున్నారు కదా, సిఎన్జి బస్సులకి సిఎన్జి ఫిల్లింగ్ కానీ ఇవి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సిఎన్జి ఫిల్లింగ్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీసులో దీని తాలూకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఒకసారి మాకు వివరాలు వచ్చిన తర్వాత మేము మీకు షేర్ చేయగలిగిన అవకాశం ఉంటుంది. సార్, ఈ స్త్రీ శక్తి పథకము బాగా సక్సెస్ అయింది. మీరు చాలా మంది మహిళా ప్రయాణికులు ఎక్కుతున్నారు. వీరికి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఈ కొత్త బస్సుల్లో ఈ మహిళలకు ప్రవేశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది? వీటన్నిటికి ఉంటాయండి. అంటే గవర్నమెంట్ ఒక మంచి సదుద్దేశంతో స్త్రీ శక్తి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ మొత్తం ఉన్నటువంటి బస్సుల్లో దాదాపుగా 75-80% బస్సెస్లో ఈ స్త్రీ శక్తి పథకానికి వారు ఉపయోగించుకునేటువంటి సదుపాయం ఉంది. ఈ సదుపాయం ఉన్నటువంటి అన్ని సర్వీసులు కూడా దాదాపుగా 94% సదుపాయాలు వారందరూ కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మన జోన్లో ప్రత్యేకించి డైలీ దాదాపుగా 11 లక్షల నుంచి 12 లక్షల మంది ఈ స్కీమ్ని వారు ఉపయోగించుకుంటున్నారు. మరి ఇంత పాపులర్ అయినటువంటి స్కీమ్ కాబట్టి ప్రయాణికులకి మరింత సౌకర్యంగా ఉండేట్టుగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సార్, ఏ డిపోలకి ఎన్ని బస్సులు వచ్చే అవకాశం ఉంది? ఏదైనా మీరు ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టడం కానీ ఇట్లా ఏమన్నా జరిగింది? ఇప్పుడు అంటే మా డిపార్ట్మెంట్ పరంగానండి ఆల్రెడీ ఇప్పుడు ఈ బస్సులు ఏర్పాటు చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ సౌకర్యంగా ఉంటుంది, ఆ ప్లేస్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. త్వరలో ఒక ఫైనల్ షేప్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బస్సులు వచ్చిన తర్వాత ఈ బస్ స్టాండ్లలో బస్సులు నిలపడానికి స్థలం కానీ సరిపోతుందని భావిస్తున్నారు సార్? ఇవి ఎక్కువ శాతం బస్సులు అండి వచ్చేవి రీప్లేస్మెంట్గా వస్తాయి. ఎందుకంటే ఒక డీజిల్ బస్సు ప్లేస్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి మీద మేము ఆల్రెడీ చర్యలు టేకప్ చేశాము. మాకు జోన్ మొత్తానికి కూడా ఈ సంవత్సరానికి దాదాపుగా ఈ రిపేర్ వర్క్స్ చేయడం కానివ్వండి, ప్రయాణికులకి అదనపు సౌకర్యాలు కలిగించడం కోసం కానివ్వండి, దాదాపుగా 3,35,00,000 రూపాయలు బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రయాణికులకు మరింత సౌకర్యమైనటువంటి ప్రయాణాన్ని మేము అందించడానికి, సురక్షితమైనటువంటి ప్రయాణం అందించడానికి కూడా మేము కట్టుబడి ఉన్నామండి. ఇది కడప ఆర్టీసీ జోన్ ఈడీ రాఘవ్ కుమార్ గారు చెప్తుంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప. ఒకప్పుడు గ్రంథాలయం అంటే అదో విజ్ఞాన భాండాగారం. కానీ స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పుణ్యమా అని యువతలో పుస్తక పఠనం క్రమంగా కనుమరుగవుతోంది. గ్రంథాలయాల ప్రాధాన్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నడుం బిగించింది. గ్రంథాలయాల సందర్శన యాత్ర ద్వారా వాటి విలువను చాటి చెప్పేలా చేస్తోంది. గతాన్ని అవలోకనం చేసుకోవాలన్నా, మహనీయుల స్ఫూర్తిని ఒడిసి పట్టుకోవాలన్నా పుస్తకమే సరైన మార్గదర్శి. అలాంటి అక్షర నిధులను పదిలంగా కాపాడుతున్న గ్రంథాలయాలు
సమాజానికి అమూల్యమైన సంపద. వీటి విశిష్టతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గ్రంథాలయాల సందర్శన యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విజయవాడలోని 100 ఏళ్ల చరిత్ర గల రామ్మోహన, హనుమంతరాయ, సర్వోత్తమ గ్రంథాలయాలతో పాటు టాగూర్ గ్రంథాలయాలను వారు సందర్శించారు. 1953లో ఏర్పాటైన టాగూర్ గ్రంథాలయం ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దశాబ్దాలుగా వేలాది పుస్తకాలను భద్రపరుస్తూ నేటికి విజ్ఞాన కేంద్రంగా అలరారుతోంది. అరుదైన గ్రంథాలు, పాత పత్రికలు, ప్రముఖుల రచనలు ఇక్కడ కొలువుదీరాయి. వేల రూపాయలు వెచ్చించి ప్రైవేటు స్టడీ హాళ్లకు వెళ్లే బదులు గ్రంథాలయాల్లోని ఉచిత సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు. మాకు ప్రతినిత్యం 200 మంది దాకా స్టూడెంట్స్ వస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉంటాయి. పేద పిల్లలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. కాంపిటేటివ్ బుక్స్ యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఫ్రీ అన్నమాట మా దగ్గర. వాళ్ళ ప్రాక్టీస్కి బాగా యూజ్ అవుతుంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్నో వసతులు ఇస్తున్నారు. లాస్ట్ టైము నోటిఫికేషన్లో ఒక 30 మంది పైన మా లైబ్రరీ నుంచి టీచర్ జాబ్ వచ్చింది. అట్లాగే ఇప్పుడు కొంతమంది ఇంకా మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అనే ఆశతో వస్తున్నారు. ఈ బిల్డింగ్ సరిపోవట్లేదు అనమాట. పైన కూడా ఇంకొక స్టడీ హాల్ ఏర్పాటు చేస్తే పేదవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. గ్రంథాలయాలు భావితరాలకు మార్గదర్శకాలని సందర్శకులు, రచయితలు అన్నారు. ఇంటర్నెట్లో కేవలం సమాచారం మాత్రమే దొరుకుతుందని, మనిషికి ఆలోచించే శక్తినిచ్చేది పుస్తకమేనని స్పష్టం చేశారు. యువత పుస్తకాలతో స్నేహం చేయాలని విద్యావేత్తలు సూచించారు. విద్యా సంస్థల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు కొత్త పుస్తకాలను పరిచయం చేయాలని రచయితలు అభిప్రాయపడ్డారు. ఆ పుస్తకాలు చూసే కొద్దీ మాకు ఆ పుస్తకాలని చదవాలి అని అనిపిస్తుంది. ఈ కాలంలో ఫోనుల్లోనే కథలు, ఫోన్లోనే రైమ్స్ అన్నీ కాకుండా పుస్తకాలు చిన్నప్పటి నుంచే చదవడం నేర్చుకుంటే మనకెంతో విజ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మనకి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి పిల్లాడి చేతిలో ఒక పుస్తకం ఉంటే ఆ పుస్తకం మనల్ని తలెత్తుకొని సమాజంలో ఉండేలా చేస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు, గ్రంథాలయాలు బాగా అలవాటు. వాటి వల్ల ఎంతో ఉపయోగాలు పొందినటువంటి మేము ఈ గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యతని, ఆవశ్యకతని విద్యార్థులకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వీళ్లను కూడా తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా పాఠశాలలో ఉండేటువంటి గ్రంథాలయాలన్నింటినీ ఆ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకి ఉపయోగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్లే ఈ పుస్తకాలు చదువుతున్నారు. కానీ ఈ చిన్న వాళ్ళంతా, యువతరం అంతా కూడా లుక్ కల్చర్కి అలవాటు పడిపోయారు. అంటే లుక్ కల్చర్కి అలవాటు పడిపోయి బుక్ కల్చర్ని మర్చిపోతున్నారు. కవులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాలంటున్నారు. సెల్ ఫోన్లో తలదించావా నిన్ను తలదించుకునేట్లే చేస్తాం, అదే పుస్తకంలో తలదించావా నిన్ను తల ఎత్తుకునేటట్లు చేస్తాం. అది పుస్తకానికి సెల్ ఫోన్కు ఉన్నటువంటి తేడా. గ్రంథాలయాలు కేవలం పుస్తక నిలయాలు మాత్రమే కాకుండా సమాజ చరిత్ర, సంస్కృతి, జ్ఞాన సంపదను తెలిపే విజ్ఞాన కేంద్రాలుగా ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా గానీ పుస్తకం అందించే జ్ఞానం, గ్రంథాలయాలు ఇచ్చే అనుభవానికి ఏవి ప్రత్యామ్నాయం కావని మేధావులు చెబుతున్నారు. చారిత్రక గ్రంథాలయాల గురించి తెలిపే ఈ యాత్ర వాటికి కావాల్సిన అవసరాల్ని, అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని మనకందరికీ కూడా గుర్తు చేస్తుంది. కెమెరామ్యాన్ MSNతో వర్షిత, ఈటీవీ న్యూస్, విజయవాడ. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడితే తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందో ఏమోనన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహం రచిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ స్థానాలను 50% మేర పెంచేలా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా కొత్త రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను సిద్ధం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల పునర్విభజన చేపడితే తమకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని, ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ భయాలను పోగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగిస్తూనే అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను 50% పెంచేలా కొత్త ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత జనాభా లెక్కల వివరాలు ఇంకా వెల్లడి కానందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే అవకాశం ఉంది.
17న ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో 3/2 మెజారిటీ రావడంతో అది వీగిపోయింది. ఆ సమయంలో ఎన్డీఏకు 300 మంది ఎంపీల బలం ఉండగా బిల్లు పాస్ కావాలంటే 360 ఓట్లు అవసరమయ్యాయి. ఈసారి తగిన సంఖ్యాబలం ఉన్నట్లు స్పష్టమైన తరువాతే కొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత చట్టం ప్రకారం 2027 జనాభా లెక్కల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అంటే మహిళా రిజర్వేషన్ల అమలు 2034 వరకు సాధ్యం కాదు. కానీ 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం లోక్సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాలని ప్రణాళికలు రచిస్తోంది. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లోనూ సీట్లను పెంచి అందులో 33% మహిళలకు కేటాయించనున్నారు. ఈ స్థానాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించనున్నట్లు తాజా ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. పశ్చిమ బంగాల్లో బీజేపీ విజయం తరువాత తృణమూల్ ఎంపీలు పెద్ద సంఖ్యలో ఎన్డీఏకు మద్దతివ్వడం, శివసేన యూబీటీ పార్టీకి చెందిన 6 ఎంపీలు ఎన్డీఏలో చేరడంతో లోక్సభలో ఎన్డీఏకు మద్దతునిచ్చే ఎంపీల సంఖ్య పెరిగింది. రాజ్యసభలోనూ ఎన్డీఏ బలం 3/2 మెజారిటీకి చేరువగా ఉంది. మరోవైపు ఇండియా కూటమి నుంచి డీఎంకే వంటి పార్టీలు బయటకు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో లేని ప్రాంతీయ పార్టీలతో కూడా బిల్లుకు మద్దతు కూడగట్టే విషయంలో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఐరోపా దేశాలు ఇప్పుడు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేని స్థాయిలో వీస్తున్న వడగాలులకు యూరప్ వాసులు అల్లాడిపోతున్నారు. ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, జర్మనీ ఇలా దేశమేదైనా పరిస్థితి ఒకేలా ఉంది. ఎన్నడూ లేనంతగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? ఐరోపాను వణికిస్తున్న ఈ ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ పై ప్రత్యేక కథనం. ఐరోపా ఖండం నిప్పుల కొలిమిలా మారింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు యూరప్ దేశాలను ఉడికిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్లో గత వారం చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ ఫ్రాన్స్ ప్రాంతాల్లో 39 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1947లో వాతావరణ రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్లో ఇంతటి వేడి ఎప్పుడూ లేదు. దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 29.9 డిగ్రీలకు చేరింది. 147 ఫ్రెంచ్ పట్టణాల్లో ఆల్ టైం రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవగా 41 వాతావరణ కేంద్రాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలే కాదు, రాత్రిపూట కూడా సగటున 21.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఫ్రెంచ్ ప్రజలు ఉక్కపోతతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. నదుల్లోని నీరు కూడా వేడెక్కడంతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల కూలింగ్ కోసం ఆ నీటిని వాడలేని పరిస్థితి నెలకొంది. బ్రిటన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నెల 24న 36.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. స్పెయిన్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా వడగాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలను దాటేశాయి. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. సాధారణంగా ఒక ప్రాంతంలో వరుసగా 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు సగటు కంటే అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైతే దానిని హీట్ వేవ్ లేదా వడగాలులు అంటారు. అధిక ఉష్ణోగ్రతలకు 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది టైమింగ్. యూరప్లో సాధారణంగా జులై మధ్యలో లేదా చివర్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడు జూన్ నెలలోనే ఈ విపత్తు ముంచుకొచ్చింది. రెండవది వాతావరణ మార్పులు. కర్బన ఉద్గారాల కారణంగా వాతావరణం మరింత వేడెక్కుతోంది. దీని తీవ్రత ఎంతలా ఉందంటే 1950 నుంచి 1999 మధ్య 50 ఏళ్ల కాలంలో ఐరోపా కేవలం 5 తీవ్రమైన వడగాల్పులను మాత్రమే ఎదుర్కొంది. కానీ 2000 సంవత్సరం నుంచి 2021 మధ్య ఏకంగా 18 సార్లు వడగాలులు వచ్చాయి. 2022, 2023, 2025, 2026లలో వచ్చిన వడగాలులను కలిపితే గత 25 ఏళ్లలో 20కి పైగా ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ వచ్చాయి. అంటే వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో ఇది స్పష్టం చేస్తోంది. ఇది కేవలం యూరప్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఆస్ట్రేలియా వాతావరణ కేంద్రం ఇప్పటికే ఎల్నీలో వాతావరణ పరిస్థితులు యాక్టివ్గా ఉన్నట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో ఆసియా, సౌత్ పసిఫిక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచే భారత్, పాకిస్తాన్ దేశాలు భయంకరమైన వడగాలులను ఎదుర్కొంటున్నాయి. ఎల్నీలో ప్రభావం, వాతావరణ మార్పులు వెరసి 2026, 2027 సంవత్సరాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తీవ్రమైన వేడి అనేది ఇకపై ఏదో ఒక దేశానికో ప్రాంతానికో పరిమితం కాదని, ఇది యావత్ ప్రపంచం ఎదుర్కోబోతున్న అతిపెద్ద ప్రకృతి విపత్తు అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.